మహిమగల శ్రీ తాతయ్యగుంట గంగమ్మ జాతరకు అన్ని ఏర్పాట్లు సంసిద్ధం చేస్తున్నామని తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. తిరుపతి జిల్లా కలెక్టరేట్లో అన్ని శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, జాయింట్ కలెక్టర్ గోవిందరావు, తిరుపతి అర్బన్ జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు, శ్రీ తాతయ్యగుంట గంగమ్మ ఆలయ చైర్మన్ మహేష్ యాదవ్, వివిధ శాఖలకు సంబంధించిన అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ సంబంధిత సిబ్బందిని ఉద్దేశించి మాట్లాడుతూ, గతమెంతో ఘన చరిత్ర కలిగిన గంగమ్మ ఆలయ జాతర వేడుకలను కనుల విందుగా నిర్వహించేలా అందరూ సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సోదరిగా, తిరుపతి గ్రామ దేవతగా విరాజిల్లుతూ కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా కొలవబడుతున్న గంగమ్మ జాతరను భక్తి శ్రద్ధలతో ప్రజలంతా వివిధ ప్రాంతాలు, రాష్ట్రాల నుండి సైతం విచ్చేసి జాతరలో పాల్గొంటారంటే గంగమ్మ జాతర యొక్క విశిష్టత ఏమిటో ఇట్లే అర్థమవుతుందని అన్నారు. అమ్మల గన్న అమ్మ, ముగ్గురమ్మల మూలపుటమ్మ ఆమె తిరుపతి శ్రీ తాతయ్యగుంట గంగమ్మ. ముఖ్యంగా గంగమ్మ ఆలయ చరిత్ర ఏంటో ఓసారి చూద్దాం. పూర్వం తిరుపతిని పాలించే పాళెగాళ్లు గంగమ్మను వేధించారని, వాళ్ళని శిక్షించడానికి అమ్మవారు వేరువేరు రూపాల్లో వచ్చి వారిని అంతం చేసిందని నమ్మకంతో భక్తులు ప్రతి సంవత్సరం 7 రోజుల పాటు జాతరను అంగరంగ వైభవంగా, వేడుకగా తిరుపతి ప్రజలే కాకుండా రాయలసీమ ప్రాంత ప్రజలు సైతం జరుపుకుంటారని అన్నారు. అందుకే జాతరలో భక్తులు వివిధ వేషధారణలో వేషాలు వేస్తూ అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకోవడం జరుగుతుందని తెలిపారు. గ్రామంలో దుష్ట శక్తులు రాకుండా కట్టడి చేస్తారనే నమ్మకంతో చాటింపు వేయడం జరుగుతుందని, ఇందులో భాగంగా మగవాళ్ళు చీర కట్టుకొని పసుపు రాసుకొని అమ్మవారి వేషం వేస్తారు. కోరికలు తీరితే మొక్కుగా వేషాలు ధరించి అమ్మవారిని దర్శించుకుంటుంటారు. ఆడవాళ్లు తల మీద పొంగళ్ళు పెట్టుకొని గుడి చుట్టూ ప్రదక్షిణ చేసి పొంగళ్లను అందరికీ పంచిపెడతారు. చివరి రోజు అమ్మవారి రూపాన్ని మట్టితో చేసి చంప నరకడం ద్వారా జాతర సమాప్తం అవుతుంది. ఆ మట్టిని ప్రజలందరికీ పంచిపెట్టడం ద్వారా సకల శుభాలు కలుగుతాయని విశ్వాసం. భక్తులందరూ పెద్ద సంఖ్యలో ఆలయానికి చేరుకుంటారన్న నేపథ్యంలో దేదీప్యమానంగా విద్యుత్ అలంకరణ, చలువ పందిళ్లు, వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని చల్లని త్రాగునీరు, ఎప్పటికప్పుడు పోలీసు గస్తీ నిర్వహిస్తూ సీసీ కెమెరా నిఘా నేత్రాలలో ఆలయం ఉంటుందని, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు, దోపిడీలు జరగకుండా పోలీసు శాఖ పటిష్ట భద్రత చేపడుతుందని ఎస్పీ సుబ్బరాయుడు తెలిపారు. ఆలయ ఆవరణలో వైద్య సిబ్బందిచే మెడికల్ క్యాంప్ నిర్వహిస్తామని, ఎప్పటికప్పుడు ఆలయాన్ని పరిశుభ్రంగా ఉంచేలా మున్సిపల్ శాఖ అధికారులతో చర్చించి శానిటరీ సిబ్బందిచే ఆలయం పరిశుభ్రంగా ఉంచేలా చర్యలు చేపడతామని తెలిపారు. గంగమ్మ ఆలయ చైర్మన్ మాట్లాడుతూ, వివిధ రాష్ట్రాల నుండి వచ్చే భక్తులకు ఎటువంటి ఆటంకం కలగకుండా తమ పాలక మండలి సభ్యులు, ఆలయ సిబ్బంది ఎల్లవేళలా భక్తులకు అందుబాటులో ఉంటూ జాతరను దిగ్విజయం చేసేందుకు అనునిత్యం కృషి చేస్తామని, ప్రజలకు మెరుగైన దర్శనాన్ని కల్పించేలా ఆలయంలో అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. మే 5 నుంచి 12వ తేదీ వరకు జరిగే గంగమ్మ జాతరకు భక్తులందరూ విచ్చేసి శ్రీ తాతయ్యగుంట గంగమ్మ జాతరను దిగ్విజయం చేయాల్సిన బాధ్యత రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరిపై ఉందని, అమ్మవారిని దర్శించి ఆమె కృపకు పాత్రులు కావాలని పిలుపునిచ్చారు. గవర్నమెంట్ స్థాపించిందో బోర్డు తర్వాత ముఖ్యమైన ప్రజాప్రతినిధుల సమక్షంలో ఈ మీటింగ్ పెట్టుకోవడం జరుగుతుంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా స్టేట్ ఫెస్టివల్ కింద లాస్ట్ ఇయర్ చాలా చక్కగా మనము ఈ పండుగను నిర్వహించుకున్నాము. తప్పితే అంతా కూడా మంచిగా అయింది. మున్సిపల్ కార్పొరేషన్ ముఖ్యమైన లీడ్ తీసుకున్నారు. ఇన్ఫ్యాక్ట్ మౌర్య హెస్ డన్ ఎక్స్ట్రీమ్లీ వెల్. లాస్ట్ ఫెస్టివల్ ఓనర్షిప్ తీసుకొని చేశారు. అదేవిధంగా సపోర్ట్ ఫ్రమ్ కూడా టీటీడీ అధికారులతో మనం చేయటం జరిగింది. ఈసారి కూడా ప్రీవియస్ ఇయర్ కంటే ఒక 15% నుంచి 20% యావరేజ్గా భక్తులు పెరుగుతున్నారు వివిధ కారణాలతో. ఈసారి కూడా ఖచ్చితంగా పెరిగే అవకాశం ఉంది కాబట్టి క్విక్గా మనం ఒకసారి డిపార్ట్మెంట్ వైజ్ ఏం చేయాలనేది క్విక్గా చూసుకుందాము. ఇన్ అండ్ అవుట్ తీసుకోగలిగితే, ఎగ్జిట్ ఎంట్రీ తీసుకోగలిగితే అది ఈజీగా టెంపుల్ దగ్గర గ్యాదర్. మామూలుగా ఈ బోనాలు తీసుకొని చుట్టూ పొంగల్ తీసుకొని నడిచే వాళ్ళు కొంతమంది, టెంపుల్ దర్శనానికి వచ్చే వాళ్ళు కొంతమంది. ఈ పొంగల్ తీసుకొని వచ్చే వాళ్ళు చుట్టూ తిరగాల, వేరే దర్శనానికి స్ట్రైట్ వెళ్ళిపోతారు. దానికి ఒకటి మామూలుగా స్లైడింగ్ గేట్ వేద్దాం అనుకున్నాం. దానికి అలా ఈజీగా ఎక్కడ చిన్న
ఇబ్బంది లేకుండా హేజల్ ఫ్రీగా వెళ్తుంది. మీ అందరి సహకారం కావాలని కూడా అందరికీ పేరు పేరున నేను వేడుకుంటున్నాను. అదేవిధంగా టీటీడీ వారు, మున్సిపాలిటీ, తుడా వారి సహకారంతో మేము జాతర టెంపుల్ సంబంధించిన అన్నిటి కూడా ఇక్కడ వాళ్ళ సహకారంతోనే నిర్వహించుకుంటున్నాం. అయితే విశ్వరూపం చేసేంత వరకు వాళ్ళ ఫ్యామిలీస్ అందరూ ఉంటారు. దాని తర్వాత 4 గంటలకి మనకి విశ్వరూపం ప్రతిమాకి అందించిన తర్వాత వాళ్ళు దర్శనాలు చేసుకుని అందరూ బయట వెళ్ళిపోవాలని చెప్పాం. ఆ లిమిటెడ్ మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి కూడా మేము ఒక టీ-షర్ట్ ఇస్తున్నాం, వాళ్ళకి ఒక యూనిఫామ్ టీ-షర్ట్. వాళ్ళ వరకే 15 మెంబర్స్ వరకే ఉంటారు సార్, మీద ఎక్కువ ఎవరు ఉండరు.